రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కృతం కానుంది. అయితే ఈ విగ్రహంపై ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు 2007 జనవరి 25న మొట్టమొదటిసారి యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలో బేగంపేటలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. నాడు తల్లి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు హోదాలో విజయశాంతి అలియాస్ రాములమ్మ ప్రారంభించారు. అయితే నాటి విగ్రహం నేడు ప్రభుత్వం ఆవిష్కరించబోయే తెలంగాణ తల్లి విగ్రహం దాదాపు ఒకేలా ఉండటం విశేషంగా మారింది. ఇప్పుడు రైట్, ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మనని అప్డేట్స్ అందించడానికి. నగేష్, మనం చూస్తున్నాం మొన్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనా విడుదల చేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఆ విగ్రహం ఎంత న్యాచురల్ గా ఉంది అని చెప్పి. సో 2007లో ఏదైతే విగ్రహం ఆవిష్కరించారో ఆల్మోస్ట్ అది ఇది సేమ్ ఒకలాగానే ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఏంటి ఒక్కసారి చెప్తారా దీని గురించి? తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007 జనవరి 25నే గురువారం రోజు ప్రారంభించారు. ప్రస్తుతం మనము రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో ఉన్నాం. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఉండేది. సాయుధ పోరాటానికి ఈ గ్రామం వేదికగా ఉండేది. ఎంతోమంది ఈ గ్రామం నుంచి కూడా అమరులైన పరిస్థితి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉధృతంగా నడిపించారు. అంటే 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన దాదాపుగా అంటే 79, 80, 90 ఈ ప్రాంతంలోనే ఈ గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి వీళ్ళంతా ఉద్యమం చేసిన పరిస్థితి. 2007లోనే అప్పటి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఉన్న బి రాములు దీని మొదట చిత్రాన్ని గీశారు. కానీ ఆ చిత్రాన్ని అమలు పరిచింది మాత్రం సూదగాని వెంకటేష్. ప్రస్తుతం మనం బేగంపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నిలువెత్తి విగ్రహం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, క్లియర్గా చేతిలో మక్క కంకి కనిపిస్తుంది. సాదాసీదా బహుజన శ్రామిక మహిళగా కనిపిస్తుంది. ఏదైతే ఊర్లో అంటే మామూలుగా చెవులకు ఎలా పెట్టుకుంటారో నగలు, చెవులకు కనిపిస్తున్న దిద్దులు కావచ్చు, మిగతా మెడలో కంటె కావచ్చు, పుస్తల తాడు కావచ్చు, మిగతా ఏదైతే మట్టి గాజులు, ఎడమ చేతికి 2 వెండి వాళ్ళు వేసుకునే ఎవరైతే ఉన్నాయో వెండికి సంబంధించిన కంకణాలు, అలాగే చీర, పచ్చని చీర. కానీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు తమ పార్టీ కలర్ని గులాబీ రంగుగా మార్చారు. కింద కడాలు కనిపిస్తున్నాయి, అలాగే పట్ట గొలుసులు, మట్టెలు కనిపిస్తున్నాయి. కింద మనం బోర్డు చూడొచ్చు, జై తెలంగాణ తల్లి జై జై అని చెప్పి. అవ్వ తెలంగాణ తల్లి నీ బంధనాలు తెంచనీకి సాగుతున్నాం, మేము సాగుతున్నాం. తొలి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రాములక్క గారిచే 25/1/2000 రోజున ఇట్లు తెలంగాణ ఉద్యమాభివందనలతో సూదగాని వెంకటేష్ అని చెప్పి క్లియర్గా మనకు కనిపిస్తుంది. అప్పుడు రాములక్క ఏదైతే తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నా చేతిలో కరపత్రం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం తల్లి తెలంగాణ పార్టీ మొదట స్థాపించింది కాబట్టి ఆమెతోనే ప్రారంభించాలని చెప్పి నా పక్కనే సూదగాని వెంకటేష్ ఉన్నాడు. వెంకటేషే ఈ విగ్రహ రూపకర్త. తానే సొంత ఖర్చులతో ఇంత పెద్ద ఏదైతే సిమెంటుతో ఈ గద్దె నిర్మించి గద్దె పైన విగ్రహాన్ని నిర్మించాడు. అంటే ఈనాటిది కాదనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆరోపిస్తున్న విషయం ఏంటంటే కిరీటం లేదు, ఒక పక్కన బతుకమ్మ లేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సూదగాని వెంకటేష్తో ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అవన్నీ ఎందుకు లేవు, సాదాసీదా మహిళగా ఎందుకుందనేది మరి దీనికి సంబంధించి వెంకటేష్ చెప్పాలి. అంటే ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ నేతలు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఫోటో ఏదైతుందో రేపు విగ్రహావిష్కరణ కూడా సెక్రటరియట్లో ఉంది. సాదాసీదా మహిళ కాకుండా పట్టు చీర ఉంది, కిరీటం ఉండాలి, ఎడమ చేతిలో ఏదైతే బతుకమ్మ ఉండాలంటున్నారు. ముందుగా బిగ్ టీవీ వారికి నేను తెలంగాణ సామాజిక ఉద్యమ అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే చరిత్ర మొత్తం కూడా పక్కదారి పట్టిస్తూ వక్రీకరించేటట్టు చరిత్ర అయిపోతుంది. ఈ నేపథ్యంలో మీరు బిగ్ టీవీగా ముందుకు రావడం అనేది నేను చాలా అభినందిస్తున్నటువంటి పరిస్థితి.
మేము ఏ సందర్భంలో ఈ విగ్రహం పెట్టినామంటే మలిదశ తెలంగాణ ఉద్యమానికి భువనగిరిలో పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి, మలిదశ తెలంగాణ ఉద్యమం భువనగిరిలో ఊపిరి ఊదినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓవైపు సామాజిక తెలంగాణ సబ్బండ కులాలను ఆర్గనైజ్ చేస్తూ మారోజు వీరన్న నాయకత్వంలో, మరోవైపు ఇక్కడ బెల్లిలలిత వీళ్ళ నాయకత్వంలో ఉధృతంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో గత 2000 సంవత్సరాల నుంచి తెలంగాణ ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రక సాంస్కృతికి నేపథ్యం కలిగినటువంటి పరిస్థితి. చారిత్రక నేపథ్యం ఎప్పుడైతే ఇక్కడ బలవంత విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాన్ని కలిపారో అప్పటి నుంచి తన తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతూ ఇక్కడ దోపిడికి అంతర్గత వలస పాలన ద్వారా దోపిడికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ విగ్రహం ఇలాగే ఉండాలి, బహుజన శ్రామిక మహిళగా ఉండాలనేది అంటే మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? బహుజన శ్రామిక మహిళగా ఎందుకు ఉండాలంటే ఇక్కడ అనేక చారిత్రక పోరాటాలు జరిగాయి. కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే అనే ఒక పాట కూడా ఉంది. అది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా ఇక్కడ ఒక స్ఫూర్తిగా తీసుకొని పాడుతున్నటువంటి ఒక పల్లె జనపదాలు, ఒక శ్రమైక్య జీవనంలో ఉండి పోరాటం చేసినటువంటి ఇప్పుడు మన తెలంగాణ తల్లికి కొంగు నడుముకు చుట్టినటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, మన ముత్తాతమ్మలు, ఇవాళ ఇప్పుడున్న అమ్మలు, ఇప్పుడు మా గ్రామంలో మీరు లైవ్కి వచ్చారు, ఇప్పుడు చూడండి ఎంతమంది మన బహుజన స్త్రీలకు తల్లులకు అంటే ఈ తెలంగాణ శ్రమలో ఇవాళ తెలంగాణ ఆడజనుల తల్లుల యొక్క శ్రమ చెమట చుక్కలు ఉన్నాయి. ఇవాళ చెమట చుక్కలతోని సగభాగమై సంపదను సృష్టించినటువంటి చరిత్ర, పోరాటాల్లో వీరనారి చాకలి ఐలమ్మ రక్తం పారించినటువంటి మలిదశ తెలంగాణ బెల్లిలలిత లాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ శ్రామిక స్త్రీలే, ఇవాళ కార్మికులే. అటువంటి వాళ్ళ యొక్క ప్రతిబింబంగా వీళ్ళ చిత్రాల్లోనే మనం చాకలి ఐలమ్మను చూసుకోవాలి, మన అమ్మమ్మలను చూసుకోవాలి, మన తాతమ్మలను చూసుకోవాలి, మన తల్లులను చూసుకోవాలి. ఇవాళ మన ఈ తెలంగాణలో ఇలా పునరుత్పత్తి తమ గర్భాన్ని దారబోస్తున్నటువంటి మన తెలంగాణ తల్లులను చూసుకోవాలి. ఒక ఆత్మతో విగ్రహం సంబంధించి వర్ణిస్తారు అంటే మామూలుగా ఒక శ్రామిక మహిళగా ఎలా ఉండాలి, తెలంగాణ సాదాసీదా మహిళగా రూపుదిద్దారు కదా, ఒక్కసారి వర్ణించండి. మనకు మొదటగా మనం కింది నుంచి ఇప్పుడు మన మట్టెలు ఉంటాయి, వెండి మట్టెలు. ఇప్పటికీ మన తెలంగాణ అవ్వలకు ఉంటాయి. మనం అమ్మ అనే కన్నా అవ్వలు అంటాం. మనకు పట్టగొలుసులు ఉంటాయి మన పెద్ద మనుషులకు. ఆ పట్టగొలుసులు తర్వాత చీర కడాలు, కాళ్ళ కడాలు, వెండి కాళ్ళ కడాలు, తర్వాత చీర కట్టుబాట్లు, కొంగు నడుముకు చుట్టం నేపథ్యం, మట్టి గాజులు, ప్రధానంగా మట్టి సంస్కృతి కదా తెలంగాణ, మట్టి గాజులు. ఆ తర్వాత మోచేతికి కడాలు, ఎడమ చేతికి కడాలు. ఆ తర్వాత పైకి వెళ్తే ఇది కంటే సేమ్ మన ఎట్లయితే కడాలు పెట్టుకుంటామో వెండితోని కంటే చేయించుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఆపై మన నల్ల పూసల దాన్ని ఏమంటారు మనకున్నటువంటి ఆ గుండ్లు, బంగారు గుండ్లు, నల్లపూసల గుండ్లు వేసుకునే ఒక సంస్కృతి అలా కనిపిస్తుంది. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళప్పుడు వాళ్ళ ప్రతిబింబంగా ఉండాలని కలర్ వేసుకున్నారు రాత్రి మా పర్మిషన్ లేకుండా. అసలు ప్రతి ఒక్క దానికి మనం వెండి అన్నప్పుడు వెండి వేసే కలర్ వేయడం జరిగింది. ఇక్కడ మా కంటెకి కూడా వెండి కలరే ఉంటుంది, చీర కూడా పచ్చగా ఉంటుంది. మొత్తం ఏంటంటే సాంస్కృతిక ఆధిపత్యం ఇక్కడ ఉన్నటువంటి మన కేసీఆర్ ఆ పార్టీ సాంస్కృతిక ఆధిపత్యంతో వాళ్ళ కలర్ వేసుకున్నారు. కానీ ఈ కుడి చేతిలో అంటే మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే చేతిలో వరి కంకులు అలాగే మొక్కజొన్నను పెట్టారు, మీరు కూడా మొక్కజొన్న పెట్టినట్టుంది. మేము మొక్కజొన్న ప్లస్ సజ్జలు అట్లాంటివి పెట్టాం. అయితే అందులో ఒకటి పిల్లలు ఇది చేసిండ్రు. ప్రధానంగా ఏంటంటే వర్షాతీత పంట ఇక్కడ అంతా ప్రధానంగా మనకు ఎప్పుడైతే మన వర్షం పడుతుందో ఆ పంటలు వేసుకునేటటువంటి చిలకలు వేసుకునే పంటకు చీనంగా మనం ప్రధానంగా ఆ పంట చినంగా మనం సేమ్ అదే పెట్టాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్టారో అదే ఆనాడే పెట్టడం జరిగింది. ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి ఏం చేస్తారో అదే ప్రతిబింబంగా మనం పెట్టామన్నాం. అంటే కేవలం విజయశాంతితోనే కమ్మల వరకు పోతాం. కమ్మలు కూడా మన ఈ కమ్మలు మన అవ్వల కమ్మలు, అవి పెద్ద సైజులో ఉంటాయి. మన బంగారు కమ్మలు, అవ్వల కమ్మలు. ఆ పైన చెవి దుద్దులు ఉంటాయి, ఇట్లా చెవి దుద్దులు. ఆ చెవి దుద్దులు ఒక ఎస్టీ లంబాడి, ఒక దళిత వర్గాలు కూడా పెట్టుకునేటటువంటి, ఒక మాదిగమ్మ కూడా పెట్టుకుంటుంది, ఒక మాలమ్మ పెట్టుకుంటుంది, ఒక చాకలమ్మ, కమ్మరి, కుమ్మరి, గౌడ, ఇట్లా అనేక రకాల ఈ శ్రమలో భాగస్వామైనటువంటి ఆడజనులు ఉన్నటువంటి మన మాతృమూర్తుల తల్లి రూపం ఈ తల్లి.
ఇంట్లో ఈ తల్లిలోనే మనం సాకల ఐలమ్మను కొంగు నడుముకు చుట్టి యుద్ధం చేసినటువంటి రజాకార్ మూకలకు రణం చేసి కారం పొడి రోకలు అందుకొని యుద్ధం చేసినటువంటి సంస్కృతికి ప్రతిబింబకంగా చాకల ఐలమ్మను కూడా ఈ విగ్రహంలో చూసుకుంటాం. ఆ చాకల ఐలమ్మను చూసుకోవడం కోసమే కొంగు నడుముకు చుట్టి ఆనాడు విష్ణు దొరకు నైజాం మూకలకు రజాకార్ మూకలకు ఏ రకంగా అయితే ఆమె పోరాటం చేసిందో ఆ పోరాటానికి మిగతా మాతృమూర్తులు తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచిత పోరాటం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పుస్తల తాడు వరెత్తుకెళ్లారు, బతుకమ్మ ఏది అని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తెలంగాణ తల్లిపై ఇవాళ ఒక రాచరికపు పోకడలతో ఆధిపత్య పోకడలతో వాళ్ళు వెళుతున్నారు. తెలంగాణ తల్లిపై ఈ రకంగా ఒక వివాదం చేయడము, తెలంగాణ తల్లిని సోషల్ మీడియాలో ఆధిక్యత ధోరణితో ప్రదర్శించడం కూడా తెలంగాణ తల్లిని ముమ్మాటికి అవమానపరచడమే. ఎందుకంటే వాళ్ళు అంటున్నటువంటి తల్లి దేవతలాగా ఉండాలి అని అంటున్నారు. ఇక్కడ చూడండి పక్కకే మాదిగ పోచమ్మ ఉంటుంది, ఇక్కడ మాల పోచమ్మ ఉంటుంది, గౌడ ఊరు బహుజనుల యొక్క దేవతలు ఉంటారు. ఏ తల్లికి కిరీటం ఉంది? ఏ తల్లులకు తెలంగాణ దేవతలకు కిరీటాలు లేవు ఇక్కడ. కానీ తెలంగాణ సంస్కృతిపై ఒక రాచరికపు పోకడతో ఆనాడు సీమాంధ్ర ఎప్పుడైతే వలసాంధ్రలో మనం కలిపారో 200 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగినటువంటి సాంస్కృతిక నేపథ్యం కలిగిన దాన్ని చెడగొట్టాలని వాళ్ళు తెలియతల్లి అనే భావన తీసుకొచ్చారో, ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దొరపోకడలతో ఒక రాచరికపు పోకడలతో సేమ్ అదేవిధంగా ఇక్కడ నిజమైనటువంటి బహుజన స్త్రీల యొక్క 90% పైగా ఉన్నటువంటి బహుజన మాతృమూర్తుల యొక్క ఒక చీనాలపై సాంస్కృతిక చీనాలపై పోరాటపు ఉత్పత్తిలో భాగమైన చీనాలపై దాడి చేస్తూ ఒక సాంస్కృతిక దాడి జరుగుతుంది. ఆ సాంస్కృతిక దాడితోని నిజమైనటువంటి తెలంగాణ తల్లి రూపాలను వాళ్ళు అవమానిస్తున్నారు, లేనిపోని వివాదాలు తీసుకొచ్చి పెడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు రేపు ఆవిష్కరిస్తుంది. అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నో ఏళ్ళుగా నడిపి ఎంతోమంది సాయుధ పోరాటంలో అమరులైన పరిస్థితి, ఉద్యమం మలిదశలో చాలామంది కూడా చనిపోయారు. తదుపరి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ రేపు చాలామంది కూడా హాజరవుతున్నారు. సుధాగాని వెంకటేష్ కూడా అంటే అవడానికి మీకు ఏమైనా ఉత్సాహం ఉందా? అన్న, నేను టవాల్ ఎందుకు వేసుకున్నా? ఒక శ్రమకు చిహ్నమైనటువంటి ఇక తువాలు వేసుకున్నా. ఒక కార్మికుల చిహ్నం ఇది. ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర నిర్మాతలంతా కూడా దళిత బహుజన శ్రామికులు, అగ్రకుల పేదలు ఇలా ఎందరో మనకున్నారు. వాళ్ళందరి చరిత్ర లేకుండా కేవలం దొర చరిత్రలే అయినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఎటువంటి ఆహ్వానం అందలేదు. ఎప్పుడైనా పిలిచిర్రా మిమ్మల్ని ఈ విగ్రహం నెలకొల్పినందుకు? ఇలా తర్జన భర్జనలు చేశాము. తెలంగాణ తల్లి రూపం ఎట్లుండాలని మేము పెట్టిన తర్వాత, ఇక్కడ ఫస్ట్ తొలి తెలంగాణ తల్లిని పెట్టిన తర్వాత రెండోది తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో మన గోదావరికంలో పెట్టడం జరిగింది కొంతకాలానికి. ఆ తర్వాత చాలా లేటుగా కేసీఆర్ పెట్టారు. ఎప్పుడు కూడా చర్చలకు పిలువలేదు. ఒక చరిత్ర సృష్టించాం కదా. ఇలా ఎందుకు తెలంగాణ తల్లి భావన అవసరం ఏర్పడ్డది? తెలంగాణ ఉద్యమాన్ని మోటివేట్ చేయడం కోసం. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ తల్లి అవసరం ఎందుకు ఏర్పడ్డదంటే, వలసాంధ్ర ప్రభుత్వము ఆధిపత్య ధోరణితో భాష పేరుతో తెలుగు తల్లి అని చెప్పేసి తెలంగాణపై సాంస్కృతికమైనటువంటి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇక్కడ వనరులను కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమానికి అప్పటికే గద్దర్ ఒక పాట రాశాడు, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ. గద్దర్ మన తెలంగాణ గురించి ఇలా అస్తిత్వం గురించి మొత్తము అన్ని వర్ణించుకుంటూ వస్తుండు. కానీ గద్దర్ పాడాడు, కానీ తెలంగాణ తల్లి రూపం లేదు. ఈ ఉద్యమాన్ని 4 కోట్ల ఆనాటి 4 కోట్ల తెలంగాణ ప్రజలను 4 కోట్ల తెలంగాణ ప్రజలను సమైక్యపరచడానికి తెలంగాణ తల్లి అనే భావన ఏర్పడ్డది. ఆ తల్లి అనే భావన ఏర్పడడం ద్వారా 4 కోట్ల ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ స్వరాష్ట్రం సాధించడంలో ఇవాళ తెలుగు తల్లి అనే భావనతో ఏదైతే సాంస్కృతిక ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నారో ఆ సాంస్కృతిక ఆధిపత్యానికి భిన్నంగా తెలంగాణ యొక్క తెలంగాణ తల్లిని పెట్టడం ద్వారా 4 కోట్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మహాజనులను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమ పదంలో నడిపి తెలంగాణ సాధించడంలో ముఖ్య భూమిక వహించిందని చెప్పొచ్చు. ఇట్లా హ్యాపీగా ఉందా మీకు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక సాదాసీదా మహిళగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపిస్తుంది. సాదాసీదా మహిళలు, బహుజన శ్రామికుల ద్వారానే తెలంగాణ సాధ్యమైందని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడమే రూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్నారు. అన్న, చాలా గందరగోళపరుస్తున్నారు తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకొని. ఒక్కొక్కరు చూస్తున్నాం వారి మాటల్లో. ఇలా వాస్తవంగా బిగ్ టీవీ రావడం అప్రిషియేట్ చేస్తున్నాను.
ఎందుకంటే మా వరకు ఎవరు రాలే, ఏ మీడియా రాలే ఇంతవరకు. ఈ తెలంగాణ తల్లితోని మొట్టమొదటి ఇంటర్వ్యూ మీరే తీసుకుంటున్నారు, ఇంతవరకు ఏ మీడియా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే అసలు నిజమైన చరిత్రను దాపెట్టే ప్రయత్నము వాళ్ళు ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఒక విషయంలో అభినందిస్తున్నాను, ఎందుకంటే కొంత ఈ విగ్రహంతో పోలి ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేను పెట్టిన విగ్రహమే కాదు, బహురూపుల తెలంగాణ తల్లి రూపం ఉండాలి. కానీ సుసంపన్నమైనటువంటి, ఎక్కడ సుసంపన్నం, నా అవ్వలకు ఎక్కడ సుసంపన్నం, ఎంత పేదరికం ఈ అవ్వలకు. ఇలా పొద్దున్న లేస్తే భూమిలో ఇలా చెలికలు నారు పోసి ఇలా మొత్తం కలుపు కాసేటటువంటి తల్లులకు ఎక్కడ వడ్డానాలు ఉన్నాయి, బతుకంతా శ్రమనే కదా. కానీ అట్లాంటి సంస్కృతిని, సమైక్య సంస్కృతిని, ఒక తెలంగాణ సాదాసీదా గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని నెలకొల్పినటువంటి క్రమంలో కేసీఆర్ ఆ రకంగా దొరబిడ్డ, నేను స్పష్టంగా అంటున్నా, విమర్శ కాదన్న, మా లోపలి నుంచి వచ్చిన ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమ శిబిరాలు జరిగినాయి. ఇటువంటి విగ్రహాలకు భిన్నంగా అసలు ఈ తల్లి తెలంగాణ సంస్కృతిని ఐక్యం చేసింది కదా, అటు భిన్నంగా దొరబిడ్డ దొరసాని విగ్రహం, కవితమ్మ విగ్రహం పెట్టుకుంటూ తెలంగాణ కేసీఆర్ దొరబిడ్డ దొరసాని కవితమ్మ విగ్రహం పెట్టుకొని వడ్డానాలు సకల సౌభాగ్యాలన్నీ అంటున్నారు కదా. మా కళ్ళారా చూసినాం మనం, మా పక్కకే పెగ్నాపూర్ సిద్దిపేట రోడ్ ఉంటుంది జేబీఎస్ నుంచి. కవిత ఎన్ని సెటిల్మెంట్లు, అంటే వ్యక్తిగత ఆరోపణలు దిగుతలేదు, కవిత ఎన్ని సెటిల్మెంట్లు చేసి ఆమె ఎంత ధనం కూడగట్టుకుంటే ఎన్ని బంగారాలు పోగా ఉండొచ్చు అన్న చెప్పు. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి తొలి విగ్రహ ఆవిష్కర్త వెంకటేష్ కొంత తన బాధను కూడా వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం మనతో ఊరమ్మ కూడా ఉంది. తెలుసమ్మ మీకు వెంకటేష్? ఏ వెంకటేశ్ నాకు తెలియదు. ఇప్పుడు ఈ అమ్మని చూడొచ్చు, అంటే విగ్రహానికి పోల్చి ఉన్న ఈ చెవికి సంబంధించిన దుద్దులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉండవచ్చు. సో ఇలాంటి విగ్రహాన్నే తల్లి తెలంగాణ విగ్రహంగా పచ్చటి చీరతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు ఆవిష్కరించబోతుంది. నా చేతిలో కూడా ఏదైతే తెలంగాణ తల్లి తొలి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఒక కరపత్రాన్ని మనం చూడొచ్చు. సూదగాని వెంకటేష్ అప్పట్లోనే 2007లోనే ఈ కరపత్రాలు ముద్రించి తనకు ఏదైతే తోచినంతలో, అంటే డబ్బులు లేకపోవచ్చు కానీ తనకు తోచినంతలో మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అప్పటి వార్తా పేపర్లో కూడా బేగంపేటలో తెలంగాణ తల్లి తొలి విగ్రహం అని చెప్పి కూడా ఒక వార్తను రాయించారు. సో ఏం చెప్తారమ్మా మీ వెంకటేష్ గురించి, మీ ఊరు వెంకటేష్ గురించి? వెంకటేష్ మాకు మంచితనం, ఇలాంటి విగ్రహాన్ని నెలకొల్పి విగ్రహాన్ని ఫస్ట్ ఈ గ్రామానికి తెచ్చిందే వెంకటేష్. విగ్రహం చూసినాం ఇక్కడ విజయశాంతి వచ్చింది ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ సొంత ఖర్చుతో పెట్టిండు. విజయశాంతి వచ్చింది ఇక్కడికి, అప్పుడు అందరం ఇక్కడికి వచ్చినాము. తెలుగు తల్లి విగ్రహం ఫస్ట్ ఈ రాజపేట మండలం, అప్పుడేమో నల్గొండ డిస్టిక్ ఉండే, నల్గొండ ఉండే, ఇప్పుడు యాదాద్రి భువనగిరి అయింది. కాబట్టి మా రాజపేట మండలం ఫస్ట్ బేగంపేట గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం. ఈ విగ్రహం నెలకొల్పిన తర్వాత మీ గ్రామం కానీ చుట్టుపక్కల కేసీఆర్ డెవలప్ చేసిండా? ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిండని చెప్పలేము, చేయలేమని చెప్పలేము. ఇవాళ రేపు రాజకీయానికి ఏం మాట్లాడానో అర్థమైతే లేదు. నేను మహిళా సంఘం అధ్యక్షులుగా సిపిఐలో 20 ఏళ్ళు చేసిన, అఖిల భారతదేశ ఉపాధ్యక్షురాలు, బిడి వర్కర్స్ యూనియన్గా చేసిన తర్వాత ఇప్పుడు పిల్లలతోటి ఇదే అంతే. సో మొత్తానికైతే తమ గ్రామస్తుడే ఈ విగ్రహాన్ని నెలకొల్పడం తమ సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో విగ్రహాన్ని నెలకొల్పి తెలంగాణ రాష్ట్రానికి ఊతం పోసిండని చెప్పి కూడా చెప్పచ్చు. ఈ గ్రామ పరిసర ప్రాంతాలు చూస్తే కనుక ఒక 3 రోడ్ల కూడలిలో మనకు ఈ విగ్రహం కనిపిస్తుంది. పక్కనే బేగంపేట గ్రామం అనే బోర్డు ఇక్కడ కొంత నియర్ బై కనిపిస్తుంది. అలాగే తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి ఏదైతే గతంలో తెలంగాణ సాయుధ పోరాటాలు అమరులయ్యారో వాళ్ళందరి స్తూపాలను కూడా ఇక్కడ నిర్మింపజేశారు. ఆ స్తూపాలు కూడా మనకు వరుసగా 4 కనిపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అంటే రాజాపేట అనేది ఈనాటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన గ్రామస్తులు కాదు, ఎప్పుడో 1979 తొలిదశ ఉద్యమం, తొలిదశ తెలంగాణ రాష్ట్రం కోసం వీళ్ళంతా పోరాడిన పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందుకు తీసుకొచ్చిందని చెప్పచ్చు. మొత్తానికైతే సూదగాని వెంకటేష్ తనకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నెలకొల్పుతున్న సాదాసీదా బహుళ సామాజిక మహిళ విగ్రహాన్ని, తమ విగ్రహాన్ని పోల్చి ఉండడం సంతోషాన్ని కలిగిస్తుంటారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఏమన్నా మీరు రిక్వెస్ట్ చేయదలుచుకున్నారా? నేను ఒకటే అంటున్నాను, ఇవాళ ఏంటంటే వాస్తవంగా తప్పుడు వక్ర భాష అని చెప్తూ బహుజన రూపాలు ఉన్నటువంటి బహుజన స్త్రీ వాళ్ళ మీ విగ్రహాన్ని ఇప్పుడు నెలకొల్పుతున్నారు.
వాళ్ళు మా విజ్ఞానం కొన్ని కామెంట్స్ ఏమొస్తాయి, చేయి గుర్తు ఇట్లా పెట్టిరు అన్నట్టు. చేయి గుర్తు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు తెలంగాణ తల్లి మీద ముసుగేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు మహాత్మా విగ్రహానికి అయితే అంటే కొన్ని చేయి గుర్తులు పెట్టడం కాదు, అంటే ఒక విగ్రహం చూస్తే ఆశీర్వదించినట్టు కనిపించవచ్చు, ఒక చెయ్యి రకరకాలుగా ఆలోచనలు చేసుకోవచ్చు. అంటే వ్యక్తుల మనస్తత్వాలను బట్టి ఆలోచన విధానం కూడా ఉంటుంది కదా. ఎస్, ఎంతైనా కానీ కేసీఆర్ కన్నా కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటటువంటి తెలంగాణ తల్లి బహుజన స్త్రీ రూపాన్ని కొంత మేరకు సంతరించుకొని కొంత ఈ రూపానికి సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కొంత అప్రిషియేట్ చేస్తున్నాను నేను. తర్వాత కొందరైతే మొత్తం ఇదేదో ఆగమైనట్టు కేసీఆర్ దొరగడీలలో వాళ్ళు ఒక చరిత్రకారులుగా, తర్వాత ఒక తత్వవేత్తలుగా, అట్లా కాదు కిరీటాలు ఉండాలి, దేవత రూపం ఉండాలని చెప్పేసి కొంత వక్ర భాషను చూపిస్తూ చాలా సాంస్కృతిక దాడి కూడా చేస్తారు. ఆ సాంస్కృతిక దాడి వెనుక మొత్తం కూడా ఏమున్నదంటే దొర ఆధిపత్యపు రాచరికపు పోకడ సాంస్కృతిక దాడి చేస్తూ ఇవాళ కొంత చాలా తెలంగాణ తల్లి విషయంలో వివాదానికి చాలా తెరలేపుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే జై తెలంగాణ తల్లి జై జై అని చెప్పి ఆ రోజు రాసిన ఏదైతే పాటలు ఉన్నాయో, అవ్వ తెలంగాణ తల్లి నీ బంధనాలు తెంచనీ కన్నా, తెలంగాణ రాష్ట్రం కోసం రాసిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నిజమై 10 ఏళ్ళ పాలన కూడా ఇప్పటికే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే దగాపడిన తెలంగాణని ఒక దొర పాలన నుంచి విముక్తి చేశారని చెప్పి వీరంతా అభిప్రాయపడుతున్నారు. క్లియర్గా ఆ రోజు రాసిన పేపర్ కటింగ్లో కూడా తెలంగాణ ఆడపడుచును పోలిన విధంగా విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. చీరకట్టు, బొట్టు, కాళ్ళకు కడియాలు, 2 చేతులకు నిండుగా గాజులు, మెడలో కడియం, కుడి చేతిలో జొన్నకంకి, చెవులకు గంటీలు ధరించిన విగ్రహం చూపర్లను ఆకర్షిస్తుందని చెప్పి కూడా దాదాపు 50 సంవత్సరాల క్రితం బలవంతపు విలీన అనంతరం తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉద్యోగాలు కావచ్చు, మిగతా నీళ్లు నిధులు అనేది గత ప్రభుత్వం పూర్తిగా చేయలేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఇప్పటికైతే కొంత ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తానికైతే సూదగాని వెంకటేష్ తన విగ్రహమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠిస్తున్న విగ్రహం నమూనా పోలి ఉండడం తనకైతే సంతోషాన్ని కలిగిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.